ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గీతా సమాజం ఆదిలాబాద్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు భగవద్గీత శ్లోకాలు అర్థాలు నేర్పిస్తున్నామన్నారు. గీతా పారాయణం మహాపుణ్యప్రదం అంటూ మఠాధిపతి యోగానంద సరస్వతి అన్నారు. భగవద్గీత ఒక అద్భుత కావ్యమన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై గీతా విష్ణు సహస్ర పారాయణంలో పాల్గొన్నారు. లక్షల జన్మల సంస్కారంతో ఇవ్వవలసింది కృష్ణుడు జీవన్ముక్తి ఇస్తాడు కనుక ఈరోజు తప్పకుండా యద్భావం తద్భవతి కనుక మళ్ళీ చెప్తున్నా, అన్ని ధర్మాలను త్యాగం చేసుకొని శరణాగతి పొంది మాత్రమే గీతా పారాయణం చేయవలసిందిగా మనం ఇక్కడున్న వాళ్ళలో అందరూ ఈరోజు ఎంత శ్రద్ధతో చేస్తారో, ఎంత శ్రద్ధతో చేస్తే అంతే శ్రద్ధతో దేవుడిస్తాడు. ఎలాంటి విత్తనం పెడితే అలాంటి పూత కాత వస్తుంది. మీరు ఈరోజు ఎంత శ్రద్ధతో పారాయణం చేస్తే మీకు అలాంటి మంచి ఫలితం వస్తుంది. 1981 నుంచి ఆదిలాబాద్లో గీతా ప్రచారం అనే ముఖ్య ఉద్దేశముగా పెట్టుకొని 1981 నుంచి భగవద్గీతని పిల్లలకు నేర్పించడం జరుగుతుంది. గీతా సమాజం ఆదిలాబాద్ గారి ఆధ్వర్యంలో 1981 నుంచి ప్రతి ఆదివారము గీతాని నేర్పించడం జరుగుతుంది. ఉదయము 9 గంటల నుంచి 10:30 గంటల వరకు స్థానిక దత్త మందిరము అనగా కన్యకాపరమేశ్వరి గుడి వెనుక వైపున గల దత్త మందిరంలో గీతా పైన మక్కువ ఉన్న అందరికీ కూడా భగవద్గీత శ్లోకాలు నేర్పడం మరియు దాని తాత్పర్యం నేర్పడం జరుగుతున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరము ఆదిలాబాద్లోని స్థానిక గోపాలకృష్ణ మఠం నందు సంపూర్ణ గీతా పారాయణం మరియు విష్ణు సహస్రనామాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని సంపూర్ణ గీతా పారాయణము చేస్తుంటారు ప్రతి సంవత్సరము. అందరికీ భగవద్గీత ఒక జీవన మార్గం. జీవితంలో భగవద్గీతను కనుక మనము ఆచరించినట్లయితే అసలు మనకు కష్టాలు అనేవే ఉండవు.